భక్తి ఉంటే సులభంగా వెడతాం, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం అనమాట. అంటే అంత తేలికగా రానివ్వదు, కానీ భక్తితో పిలిస్తే తక్షణం వస్తుంది. వెళ్ళడం కష్టం, కానీ వెడితే వాడి దగ్గరికి తీసుకుంటుంది ఆవిడ్ని. నేను రావడానికి మధ్యలో 11 ఏళ్ళు ఎంతో పట్టింది, కానీ వస్తే మాత్రం ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది మళ్ళీ. అందువల్ల రావడము కష్టమే, వచ్చిన వాడు అంత తేలిక తల్లిని వదిలిపోలేడు గనక అది కష్టమే గనక దుర్గా అన్నారు ఆవిడ్ని. ఇంకా అమ్మని రోజు ప్రార్థిస్తే మన చుట్టూతో ఒక దుర్గం కడుతుందిట, ఒక కోట కడుతుందిట. రక్షణగా అమ్మే కోటగా నిలుస్తుంది కాబట్టి కూడా దుర్గా అన్నారు ఆవిడ్ని. అమ్మే ఒక కోట అయి మనల్ని రక్షిస్తుంది. అటువంటి తల్లి నిత్యం సువర్ణ స్వరూపిణి అయి కనక దుర్గా అనే పేరుతో కొలువున్న ఇంద్రకీల పర్వతానికి వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకుంటున్నారంటే, ఆ తల్లి కథ వింటున్నారంటే ఇంకెంతకంటే అదృష్టం ఉందండి. ఆ తల్లి మహామహిమ మీ మీద ఎప్పుడు వర్షిస్తూనే ఉంది. దురాచారములు తొలగించటం వల్ల, పాపములను హరించటం వల్ల, దుర్గముణ్ణి చంపటం వల్ల అమ్మని దుర్గా అన్నారు.